హాయ్ అండి అందరికీ, నేను మీ హారిక జైపాల్. ఈరోజు ఇంకో కొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను. అది కూడా మీకు నచ్చే న్యూస్. అయితే అంతకన్నా ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నది సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే చివరి వరకు చూశాక మీకు నచ్చింది అనిపిస్తేనే ఒక లైక్ చేయండి. సో లేట్ చేయకుండా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. అయితే కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు హన్మకొండలో ఇస్తానని చెప్పి లిస్ట్ ఇచ్చారంట. బట్ అవి అలాట్ చేయకుండా లాక్ చేసి అలాగే పక్కన పెట్టారు. సో వాటిని వాళ్ళు తాళాలు పగలకొట్టి లోపలికి వెళ్ళి వాళ్ళ లగేజ్ పెట్టేసుకొని మేము ఇందిరమ్మ ఇవి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చేదాకా మేము వెళ్ళము అని చెప్పేసి వాళ్ళు అందులోనే సెటిల్ అవ్వడం అయితే జరిగింది. ఇదొక న్యూస్. అయితే సో ఇంకొక భారీ గుడ్ న్యూస్ ఏంటంటే, సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మనం ఇందిరమ్మ ఇండ్లు, బస్సులు ఇట్లా పథకాలన్నీ పెట్టాం కదా. సో ప్రజల్లో మన మీద ఎలాంటి ఒపీనియన్ ఉందో తెలుసుకుందామని చెప్పేసి వాళ్ళు సర్వే చేస్తే ఒక షాకింగ్ న్యూస్ వాళ్ళకి ఎదురైందంట. ఏంటి అంటే, వాళ్ళు ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేస్తున్నందుకు అందరు ఎలా ఫీల్ అవుతున్నారు తెలంగాణ జనాభా అని అడిగితే అప్పుడు వాళ్ళు నిరాశనే వ్యక్తం చేశారంట. విలేజ్లలో మంజూరు చేస్తున్నారు, దట్టు L1 వాళ్ళకి. మరి L2 వాళ్ళకి మేము పేదోళ్ళము, ఎక్కడో రెంటుకుంటాము, రేకులు వేసుకొని ఉంటాము, మాకు గాలి వాన వరదలు వస్తే ఉన్న ఇల్లు నీడ కూడా పోతుంది. సో మేము ఇలాంటి వాళ్ళం ఎలా బతకాలి, మాలాంటి వాళ్ళకి ఇవ్వకుండా విలేజ్లలోనే ఇస్తే సిటీలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారనమాట. సో అలా చేసినప్పటికీ అయ్యా మనం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే బురదలో కాలేసినట్టే వీళ్ళ పరిస్థితి మర్చిపోతే మన ప్రభుత్వం కూడా మళ్ళీసారి ఓట్లు పడవు అని చెప్పేసి సిటీలో ఉన్న వాళ్ళకి ఎంత వీలైతే అంత తొందరగా G+3 ఇండ్లను, డబల్ బెడ్రూమ్లను కట్టించి ఇవ్వాలని చెప్పేసి అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది కూడా సిటీ అవుట్స్కట్స్లో ప్లేస్ ఉన్న దగ్గర వాళ్ళకు ఇండ్లు అలాట్ చేసి వాళ్ళని ఉండమంటే వాళ్ళు ఎక్కడో సిటీ మధ్యలో ఉంటారు కదా. సిటీ అవుట్స్కట్స్లో ఇల్లు ఇవ్వడం వల్ల వాళ్ళకి ఉన్న వాళ్ళ జాబ్ చేసే దగ్గరికి వెళ్ళి రావడం చాలా కష్టం అవుతుందని చెప్పేసి అలా ఉండడానికి ఇష్టపడట్లేదు అనమాట. ఎందుకు అంటే వాళ్ళు జాబ్ చేసేది సిటీ దగ్గర కదా. సో వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళకి నియర్ బై 40 కిలోమీటర్స్ ఆర్ 50 కిలోమీటర్స్ నియర్ బై ఎక్కడ ఇచ్చినా సరే దే విల్ మేనేజ్. బట్ ఎక్కడో అవుట్కట్స్లో ఇస్తే వాళ్ళు ఉండడానికి ఇష్టపడట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇంతకుముందు కట్టించినవి 42,000 హైదరాబాద్లో 42,000 ఇండ్లు మంజూరు చేస్తే అందులో 19,000 ఇండ్లను అందరికీ అలాట్ చేశారనమాట. సో అందులో కూడా 13,000 మంది మాత్రమే ఉన్నారనమాట. ఎందుకు మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు? ఎందుకు అంటే అది అవుట్స్కట్స్లో, అది కూడా రామోజీ ఫిలిం సిటీ దగ్గర అలాట్ చేశారనమాట. సో వాళ్ళు అలా ఉండకుండా వచ్చేసారనమాట. ఇలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి పేదవాళ్ళు ఎక్కడెక్కడ ఏ ఏరియాస్లో ఉంటున్నారో వాళ్ళకి 40 to 50 కిలోమీటర్స్ నియర్ బై వాళ్ళ హౌసెస్ అరేంజ్ చేసేలా చూడాలని చెప్పేసి మంత్రి పొంగులేటి గారు అయితే చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లను వేగవంతం చేసి సిటీలో కూడా ఎక్కువ నిర్మించి ఇవ్వాలని చెప్పేసి అయితే వాళ్ళు గట్టిగా అనుకున్నారనమాట. ఇంతవరకు వాళ్ళు ఇస్తున్నాము, మేము బాగానే వెళ్తుంది మా ఇందిరమ్మ ఇండ్లు, సో మాలాగా ఎవరు పాలించలేదు, కాంగ్రెస్ ప్రభుత్వమే ముందుంది ఇలాంటి పథకాలు పెట్టడంలో అని చెప్పేసి వాళ్ళ అపోహలో ఉన్నారు. ఈరోజు వాళ్ళకు వచ్చిన సర్వేలో వాళ్ళ అపోహలన్నీ పటాపంచలు అయిపోయాయి అన్నమాట. వాళ్ళు ఇంకో స్టెప్ ముందు తీసుకొని ఎంత వీలైతే అంత తొందరగా వాళ్ళకి ఇండ్లు కట్టించి ఇవ్వాలని చెప్పేసి అయితే డిసైడ్ అయిపోయారనమాట. సో ఇది అనమాట ఈరోజు మ్యాటర్. సో డబల్ బెడ్రూమ్ ఇండ్లే కాకుండా రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు ప్రతి విలేజ్లో, ఖమ్మం, మెదక్, ఇలా ప్రతి డిస్ట్రిక్ట్స్లో స్టార్ట్ చేశారు. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క విలేజ్కి డిస్ట్రిబ్యూట్ చేస్తూనే ఉన్నారు. అలాగే ఇప్పుడు సిటీస్లో కూడా కొన్నిటి దగ్గర ప్రజలు వద్దని చెప్పారు G+3, కొన్ని ఏరియాలో ఓకే అని చెప్పారు. సో ఎంత తొందరగా వీలైతే తొందరగా ఫాస్ట్గా ఇప్పుడున్న సిటీస్లో కూడా ఇచ్చేయాలి, పట్టణ ప్రాంతాల్లో కూడా అని చెప్పేసి వాళ్ళైతే డిసైడ్ అయిపోయారనమాట. ఇది ఒక గుడ్ న్యూసే అని చెప్పాలి. సో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చింది, వర్తి అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.